Hey guys, welcome back to my channel. So today I'm going to share you a small mini vlog which is a devotional trip. So 2 months back మేము అరుణాచలం వెళ్ళాం అన్నమాట. అండ్ ఇప్పుడు రీసెంట్ డేస్లో ప్రతి ఒక్కళ్ళు అరుణాచలం వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకుంటున్నారు కదా. సో ఆ చాంగండి గారు మనకి చెప్పినట్టు మనంతట మనం అనుకుంటే అరుణాచలం వెళ్ళలేము. ఆయన నుంచి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలము. ఆయన మనల్ని చూడాలి అనుకుంటేనే మనం వెళ్ళగలము అని అంటారు కదా. అది మాత్రం నిజమండి. బికాజ్ నేను చాలాసార్లు ట్రిప్ ప్లాన్ చేసి అవ్వక టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్న డేస్ ఉన్నాయి. బట్ వన్ ఫైన్ డే నాకైతే ఆ శివయ్య నుంచి పిలుపు వచ్చింది. సో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. మేము వీకెండ్స్లోనే వెళ్ళాము. అక్కడ వీకెండ్స్ అయితే ఫ్లోట్ ఎక్కువే ఉంటుంది, జనం బాగుంటారు. లైక్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అయితే కొంచెం చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన డేస్ వీకెండ్స్, మండే అయితే మాత్రం చాలా బాగా ఎక్కువ మందే ఉంటారు. దర్శనానికి మనకి ఈజీగా 4 to 5 hours పక్కా పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి లైఫ్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ స్టేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, చాలా హర్డిల్స్ ఫేస్ చేస్తాం, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో రీసెంట్ డేస్లో మేము చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసాం, కొన్ని హర్డిల్స్ కూడా ఫేస్ చేసాం. సో నాకెందుకు ఆ శివయ్యని దర్శించుకుంటే అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అన్న దాంతో నేను ప్రతిరోజు కోరుకునేదాన్ని, ప్లీజ్ తండ్రి నీ దర్శనం కలిగించయ్యా, నీ దర్శన భాగ్యం కలిగించయ్యా అని. ఆయన నా మొర విన్నట్టు ఉన్నారు. సో నాకు పిలుపు వచ్చింది, వెళ్ళాము, దర్శించుకున్నాము. సో వెళ్ళొచ్చిన తరువాత లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి అని అంటారు. మిరాకిల్స్ అవన్నీ సంగతి నాకైతే తెలియదు, కానీ వన్ థింగ్ ఐ కెన్ సే, హెల్త్ ఇష్యూస్, హర్డిల్స్ అవన్నీ ఏవైతే మేము ఫేస్ చేస్తున్నామో వాటి నుంచి ఒక చిన్న విముక్తి కలిగింది అని మాత్రం నేను చెప్తాను. అండ్ వీఆర్ సో లక్కీ పీపుల్. చాలా క్రౌడ్ ఉంది దర్శనంకి వెళ్ళినప్పుడు. అప్పుడు అభిషేకం జరుగుతుంది. సో క్యూ లైన్ స్టాప్ చేసేసారు. మేము కరెక్ట్గా ఆ శివయ్య ముందే ఒక 5 minutes అంతే ఉండి ఆయన్ని చూస్తూ అలా ఉండిపోయాం. ఆయన దయ మా మీద చాలా ఉంది, అందుకే మాకు ఈ భాగ్యం కలిగింది అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. యాక్చువల్లీ మేము దర్శనం ముందు చేసుకున్నాం, తర్వాతే గిరి ప్రదక్షిణం చేసుకున్నాం. అంటే ఎలా అయినా చేయొచ్చు. దర్శనానికి ముందు అలా తర్వాత గిరి ప్రదక్షిణం చేసుకోవచ్చు, లేదా గిరి ప్రదక్షిణం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మేము ఎందుకు ముందే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము అని అంటే, గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం చాలా టైర్డ్ అయిపోతాం కదా. 14 kilometers గిరి ప్రదక్షిణ అని అంటే మామూలు కాదండి. సో అలసిపోతాము. ముందే దర్శించుకుంటే చాలా మంచిగా దేవుణ్ణి చూడొచ్చు అన్న థీమ్తో ఈ చిన్న టిప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మేము 2 times దర్శనానికి వెళ్ళాము. మాకు 2 times చాలా మంచిగా దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఆ శివయ్య నుంచి పిలుపు వచ్చింది అని అంటే మాత్రం తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి ఆ శివయ్యని. అంతా మనకి మంచికే జరుగుతుంది. లైఫ్లో ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది అని నేనైతే నమ్ముతాను. అంతా మంచిగా జరుగుతుంది. అండ్ మీలో ఎంతమంది అరుణాచలం వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.